సంతోషం. నెక్స్ట్ ఎన్నికల్లో చూసుకుందాం. ఈవీఎంలు లేకుండా, దొంగ ఈవీఎంలని మ్యానిపులేషన్ లేకుండా ప్రజల ఓట్లతో రమ్మని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు అర్థమైపోతుంది కూటమి ప్రభుత్వం విజయం ప్రజా విజయమా లేకపోతే ఈవీఎంల మ్యానిపులేషన్ అనేది మీకు అర్థమవుతుంది. రెండోది, ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్ ఉన్న ఫోటోకు అభిమానిస్తే చాలా ప్రేమగా దాన్ని ఎత్తి చూపించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి క్యాండిడేటు పక్క రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఫోటో పట్టుకోవాల్సిన అవసరం లేదు. అయినా పట్టుకున్నారంటే అర్థం ఏంటి? జగనన్న లాంటి నాయకత్వం నేను ఇస్తాను అని ఆయన చెప్పకనే చెప్పాడు. ఎందుకంటే విజయ్ గారి డ్రెస్సింగ్ చూస్తే జగనన్న గారి లాగే కాకి ప్యాంటు కాకి షర్ట్. ఇంతవరకు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అలా వేసింది లేదు. ప్రజలకి దగ్గరగా సాధారణ వ్యక్తిలాగా వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. సో ప్రతిదీ కూడా మీరు చూస్తే మాట కానీ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ, మీటింగ్స్లో మాట్లాడే విధానం కానీ అన్నీ కూడా విజయ్ జగన్ గారిని ఫాలో అయ్యారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే విజయ్ ఆ ఫోటో చూపించాడో అప్పుడే ఆయన కూడా జగన్ గారిని గౌరవిస్తున్నారన్న సంగతి తెలుస్తుంది. సో అవన్నీ చూసిన ప్రజలు ఈరోజు విజయ్ని ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు అంటే జగన్ గారిని కూడా వాళ్ళు ఆశీర్వదించినట్టే లెక్క. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాలలో తను ఇచ్చిన వాగ్దానాన్ని 99% పూర్తి చేసిన దాఖలాలు వేరే ఏ రాష్ట్రాల్లో లేదు. ఒక్క జగన్ గారే చేశారు. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా కూడా అందరికీ జీతాలు సక్రమంగా ఇచ్చారు, ప్రజలందరికీ వైద్యాన్ని ఫ్రీగా అందించారు. అలాగే ప్రజల్ని కాపాడుకున్న విధానం కూడా అందరూ చూశారు. ఏదో మాట్లాడాలని సత్యప్రసాద్ మాట్లాడితే అది సరికాదు. గుడికి వస్తే దర్శనం చేసుకొని వెళ్ళు. ఏదో అబద్ధాలను ఇక్కడ చెప్తే ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు గ్రామాల్లో కానీ వార్డులకు వెళ్ళే ధైర్యం మాకుంది. ఎందుకంటే మేము మంచి చేసాం. ఈరోజు మీకు వెళ్ళే ధైర్యం ఉందా? ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేరు, ఒక కొత్త ఇల్లు ఇవ్వలేరు. మేము కట్టిన ఇళ్ళకి పూర్తి అయిన వాటికి రంగులు వేసుకొని ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం కాదు. మీరు ఏ కార్యక్రమం చేసినా జగన్ గారు ఫినిష్ చేయాల్సిన వాటిని ఒక 5% చేసుకొని మీరు చేస్తున్నారు తప్ప మీకు కావాల్సిన లేదా మీరు ప్రామిస్ చేసిన ఏ ఒక్క కార్యక్రమాన్ని సక్రమంగా చేశారని అడుగుతున్నా. అంతెందుకు రాయలసీమలో పుట్టిన చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఈరోజు రేవంత్ ఆపమంటే హైదరాబాద్లో తన ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఆపేసింది నిజం కాదని అడుగుతున్నా. ఈరోజు రైతులకి సాగునీరు తాగునీరు లేకుండా రైతులు అల్లాడిపోతుంటే పట్టించుకోకుండా నువ్వు నీ ఆస్తులు బాగుంటే చాలు అనుకొని ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపేసిన నువ్వు నీ పార్టీ వాళ్ళు జగన్ గారిని మాట్లాడుతుంటే సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆఫ్ లేటు మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా, మళ్ళీ పాత రోజక్క వచ్చేసింది బయటికి. ఇప్పుడు రోజక్క ఒకడు గుర్తుపెట్టుకో, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తాం. నువ్వు సంస్కారంతో మాట్లాడావనుకో ఇంకా సంస్కారంతో మాట్లాడతావు. మేమేమంటాం? రోజా అంటానా? రోజక్క అంట. ఎంత ముద్దుగా పిలుస్తాను నేను. ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట. ఎందుకు? మా ఆడపడుచు నువ్వు, మా ఇంట్లో మనిషివి. గాలి నా కొడుకులు గాల్లో గెలిచిపోతారు అనింది అనుకుంటా కదా. గాలి నా కొడుకులు గాలికి గెలిచారు. సరే, నేను చెప్పన్న దానికి రిప్లై అయ్యా. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. బాగుందా? అవసరమా మనకే? నాకెంత అసహ్యంగా ఉందట మాట్లాడడం. నాకు నచ్చద్దా? గాలి నా కొడుకులు ఏంది? గాలి ముండ అంటే ఏం చేస్తావు? పద్ధతి ఉండబల్లా, రెస్పెక్ట్ ఉండబల్లా రాజకీయాల్లో. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మేమన్నా మాట్లాడితే అని ఆడస్తావు. ఏంది మే? ఏడ్చే ముందర ఒకసారి ఆలోచించవా? నేను మాట్లాడితేనే కదా వాళ్ళు మాట్లాడిందనే. ఏందా ఏడుపులేంది? నువ్వు మాత్రం ఊర్లో అందం తిట్టచ్చు. గాలి నా కొడుకులేంది? ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మన రాజకీయాలు బాగుండాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా, మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు రెస్పెక్ట్ వస్తుంది. చికెన్ కొట్ల దగ్గర కూడా చిల్లర వ్యాపారాలు చేసే నువ్వు, ఆఖరికి బసారీ కొట్టు వాళ్ళ దగ్గర కూడా మామూలు తీసుకునే నువ్వు,
గ్రానైట్ వ్యాపారస్తుల దగ్గర కూడా మామూలు తీసుకునే నువ్వు, ఎర్రమట్టి అమ్ముకునే నువ్వు ఈ రోజు నీతులు చెప్తున్నావు. నీ బెంచ్ కదా తెలుసు, నీ గెంజి కదా తెలుసు. నాకు మాగే కదా రాష్ట్రం అంతా తెలుసు. నీ గంజి కథ దగ్గర నుంచి నీ బెంచ్ కథ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా నువ్వు మాట్లాడేస్తానంటే ఎలా అవుతుంది ఈ రోజు? అంటే ఇంకొకటి, తిరుమల తిరుపతి దేవస్థానానికి మాట్లాడితే వస్తుంది. ఇవి పరమ భక్తురాలు అనుకున్నారు. నాకు మొన్న తెలిసింది ఆవిడ పరమ భక్తి. ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానం మీద కాదంట, ఆ టికెట్లు అమ్ముకునే దాని మీద అంట. ఆవిడ వచ్చిన ప్రతిసారి కూడా 30 టికెట్లు అమ్ముకునిద్దట. అంటే అలాంటి నేనేమంటానంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేసరికి ఒక పాజిటివ్ వైబ్, ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటదంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం. తిరుపతి కొండ గాలి తగిలేసరికి, తిరుపతిలో ల్యాండ్ అవుతున్నాం అనేసరికి ఒక ఆధ్యాత్మికమైన గాలి తగులుతుంది మనకి. దాంతోనే మన రాజకీయాలు అన్ని పక్కన పెట్టేసి ఆ దేవుడి మీద ఒక దృష్టి పెట్టి వెళ్తాం. కానీ ఈవిడ పరిస్థితి ఎలా ఉందంటే, ఈవిడ ఎందుకు అలా ఉండట్లేదా నేను అనుకున్నా. ఈవిడ దేవుడి మీద భక్తి కన్నా దేవుడు దర్శనం చేపిస్తానని భక్తులను తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర వసూలు చేసే వసూళ్ల మీద ఈవిడికి అత్యధికంగా ప్రేమ అభిమానం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడికి వచ్చి కూడా రాజకీయం మాట్లాడుతుంది. ఈ మధ్య కాలంలో రోజా చేతివాటం ట్రస్ట్ అని ఒకటి ఏదో పెట్టిందట, మీకు తెలుసా? అదేనండి రోజా చారిటబుల్ ట్రస్ట్ అట. అది కాస్త చేతివాటం ట్రస్టే. ఆవిడ చేసిన చేతివాటాలకి సంబంధించి ఆ డబ్బులన్నీ ఎందులో వేసుకోవాలి అయ్యా అంటే తిన్నగా తీసుకొచ్చి ఆ ట్రస్ట్ లో వేయమంటుందంట. ఈవిడ సిబిఐ ఎంక్వైరీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, బోనమ్మ గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది. అరే మీకు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి కూర్చుని ఒక ఫ్రేమ్ లో కనబడితేనే మీకు అంత వణుకొచ్చేసి ఎక్కడెక్కడో కార్యక్రమాల గురించి, టీవీ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నావు. అసలు నిజంగా వీళ్ళిద్దరూ కలిసి ఫీల్డ్ మీద దిగితే మీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్లకు. మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. వాట్ నాన్ సెన్స్, ఏంటి తమాషగా ఉంది. ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు? కక్కుర్తి రాజకీయాలు పడతారా మీరు? మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా? విషం కక్కుతారా? ఎందుకంటే విషం కక్కడం మీరు చేసిన ఏదో పనులకి మాటలో చెప్పాలంటే నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి. మీరు తప్పుడు పనులు చేసి కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నాం. పాలిష్డ్గా మాట్లాడితే వాళ్ళకి ఎక్కదు. ఎక్కని వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతుంది రేపు. మొన్న చూశారు మీరు, అక్కడ పోతే వీళ్ళని ఏం చేశారు. అదే జరగాలి ఈ రాష్ట్రంలో. అంటే ఏది చెప్పినా నమ్మేస్తారనే అజం ఆ పేపర్లు పెట్టుకొని, తప్పుడు పేపర్లు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతికిపోవాలనుకుంటున్నారు. ఆ ఆటలు సాగవు, అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను. అందుకే ప్రజలు కూడా 11 సీట్లు ఇచ్చి ఏ విధంగా తీర్పు ఇవ్వాలని ఇచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్. ఊరంతా ఒక దారి, వీళ్ళది ఇంకొక దారి అంటారు.